హాయ్ ఆల్. ఈరోజు చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ. చాలా కొన్ని ఐటమ్స్తో మనం కంప్లీట్ చేసేయచ్చు. ఫస్ట్ ఒక 10 మిర్చీస్ తీసుకొని మిక్సీ జార్లో పేస్ట్ కొట్టుకోవాలి. గార్లిక్ ఒక 2. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్స్ గీ వేయాలి. ఈ గార్లిక్ కట్ చేసిన గార్లిక్ ఉంది కదా, అది వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. నెక్స్ట్ 4 మిర్చీస్ సెంటర్లో కట్ చేసి వేసుకోవాలి. కొంచెం వేగాక ఈ మిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని బాగా గీలో వేయించుకుంటూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం లైట్గా వేగాక మనం చికెన్ వేసుకోవాలి. ఈ గీలో మిర్చి వేస్తాం కదా, మనకి ఇంత స్పైసీ ఉండదు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చికెన్ కట్ చేసుకొని కడిగి సైడ్ పెట్టుకున్న చికెన్ వేసి ఒక కొంతసేపు అది బాగా ఉడికేంతవరకు అలా పెట్టేసేయాలి. దానిలో కొంచెం నీరు ఊరుతుంది కదా, ఆ నీరంతా ఇమిరిపోయేంతవరకు మనం కొంచెంసేపు అలా పెట్టేసేయాలి. నెక్స్ట్ నీళ్ళంతా కొంచెం ఇమిరాక కొంచెం సాల్ట్, నేను ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకున్నాను కాబట్టి నేను లైట్గా వేసుకుంటున్నా. మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ ఒక 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్. చికెన్ కదా, కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు, ఏం కాదు. అలా ఇలా కలుపుకొని కొంచెంసేపు అలా పెట్టేసేయండి సైడ్కి. కొంచెంసేపు ఉడకనివ్వండి. జస్ట్ ఒక ఉడికేదానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ వెనిగర్ లేదంటే నిమ్మరసం అన్న వేసుకోవచ్చు. నెక్స్ట్ సోయా సాస్, బ్లాక్ కలర్లో ఉంటుంది కదా సోయా సాస్, ఇది ఒక 2 స్పూన్స్. ఇది ఎక్కువ వేయకూడదు, జస్ట్ 2 స్పూన్స్. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసుకొని నెక్స్ట్ వేయాలి. ఇది ఎప్పుడు వేయాలంటే కార్న్ ఫ్లోరు లాస్ట్ అంతా ఉడికిపోయింది ఇంకా దించేస్తాము అన్నప్పుడు వేశారంటే వాటర్ అంతా ఇమిరిపోయి గట్టి పడుతుంది చికెన్. సో అందుకు అంతా అయిపోయాక లాస్ట్లో వేసి ఒక 5 మినిట్స్ అలా పెట్టేయాలి. లాస్ట్ ఇలా అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక లాస్ట్ ఇంకా ఆఫ్ చేసేస్తాము అనేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తుక అని ఉడకాల. అలా ఉడికాక ఒక 1 మినిట్ ఉడికాక ఆఫ్ చేసి పెట్టుకునేసేయండి. అంతే, చిల్లీ చికెన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.